బాబు ఇక నా వల్ల కాదురా. అదేంటి పెద్ద నాన్న, ఇప్పటికి 3 రౌండ్లే కదా పరిగెత్తావు. బాబాయ్ నిన్ను 10 రౌండ్లు పరిగెత్తమన్నాడు. నిజమేరా, బాబాయ్ వయసులో ఉన్నాడు, వాడు పరిగెత్తమంటాడు. నాకు వయసు అయిపోయింది కదరా, నేను ముసలివాడిని అయిపోయాను రా. నేను పరిగెత్తలేను. జీవితం అంతా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను రా బాబు. ఇక నా వల్ల కాదురా. రే, నువ్వు నాకు పెద్ద మేకుపోయిపోయావు కదరా. పొద్దుటి నుంచి బాబాయ్ పేరు చెప్పి 4 చాక్లెట్లు కొట్టేశావు. 4 రౌండ్లు పరిగెత్తావు అనుకో. మరి మిగిలిన 6 రౌండ్లో ఇదిగో ఈ 6 చాక్లెట్లు తీసుకుని నువ్వు పరిగెత్తావు. ఇదేం బాగాలేదు పెద్ద నాన్న, నేను బాబాయ్తో చెప్పేస్తాను. తీసుకో. అస్సలు పరిగెత్తవా? తీసుకో. ఇదిగో. బాబు బాబు, నువ్వు డాక్టర్ బాబాయ్ గది మాత్రం వెళ్ళకు. నువ్వు ఒక్కడమే పరిగెత్తడం చూశాడంటే వాడు నా చేత గోడ కుర్చీ వేయించేస్తాడు రా. సరే పెద్ద నాన్న. యాదగిరి దొరా, టైం 8 అయింది. బాబుకు పాలు పట్టమన్నా అమ్మగారితో చెప్పు. చూడు, పెద్దోదిని విటమిన్ టాబ్లెట్స్ వేసుకోమను. గట్నే దొరా. చీచి, దేశం నాశనం అయిపోతుంది, మొత్తం తగలబడిపోతుంది. అన్నాదమ్ముళ్ళ గొడవలు, ఇరుగు పొరుగు గొడవలు, రాష్ట్రాలకి గొడవలు, రాజకీయ పార్టీల్లో గొడవలు, అకాలీ గొడవలు, ఆకలి గొడవలు, ఇటు సిలోన్లో గొడవలు, అటు పాకిస్తాన్లో గొడవలు. ప్రపంచం భస్మీపట్లం అయిపోతోంది. దేవుడా, నువ్వు రక్షించలేవి ప్రపంచాన్ని. అనయ్య ఆగు, పొద్దున్నే 8 అయ్యేసరికి నీకు ప్రపంచం గుర్తొస్తుందని తెలిసే వచ్చాను. ఏది బ్లడ్ ప్రెషర్ చూడండి. ఒరే డాక్టరు, ప్రెషర్ నా శరీరంలో కాదురా, ఈ దేశంలోనే ఉంది. చూడు ఎన్ని కేసులో, జనాభా లెక్కల్ని మించిపోయాయి. అనయ్య, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కేసులోయ్. దేశంలో న్యాయం నెలకొల్పబడాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. జబ్బు చేసిన వాడి బుద్ధికి జబ్బు చేస్తుంది, సమాజానికి జబ్బు చేస్తుంది. ఆను అక్కర్లేదు, అంటే చాలు. ఈ టాబ్లెట్స్ వేసుకో. అబ్బా, ఏమిట్రా పొద్దున్నే పరగడుపున మందులు. అన్నయ్య, మన దేశంలో న్యాయాన్ని మందులిచ్చి కాపాడుకోవాల్సిన అవసరం ఉందనడానికి మొదటి విట్నెస్ నువ్వే. బీపీ చూడు, నిన్నటి కంటే పెరిగిపోయింది. అంటే నువ్వేదో అడ్డమైన గడ్డి తినేస్తున్నావు అన్నమాట. మనిషి గడ్డి తింటే శరీరానికి రక్తపోటు, న్యాయం గడ్డి తింటే దేశానికే వెన్నుపోటు. అందుకే డైటింగ్ చాలా ముఖ్యం. ఓరి పిచ్చోడా, ఈ రోజుల్లో ఏది తిన్నా గడ్డి తిన్నట్టే, ఎందులోనూ సత్తా లేదు నాయనా. అందుకే నువ్వేం తినాలనేది నేను నిర్ణయిస్తాను. ఇవన్నీ మూసేసి స్నానం చేసిరా. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఎరా, పొద్దున్నే లేచి పెద్దన్నయ్య కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నువ్వు కూర్చుని మృదంగం వాయిస్తున్నావా? చిచి, మృదంగం ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నయ్య. ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 23. చౌకం, మధ్యం, ఇది దాటేసి దురితంలోకి వచ్చేసానన్నయ్య. చూడు ఎంత చెమట పట్టేసిందో. ఒరేయ్ చంటి, కూర్చుని బాగా తిన్నవాడికి చెమట పడుతుంది, గుండె జబ్బు చేసిన వాడికి చెమట పడుతుంది. నాకు కావాల్సింది అది కాదు, శ్రమపడి చెమట పట్టడం. ఓ 50 దండిల్ది. 50? ఎస్, 50. అన్నయ్య, దండిలు అంటే నువ్వు అనుకున్నంత సులువు కాదన్నయ్య. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. షటప్. నువ్వు గనక 50 తీయకపోతే నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టొద్దని పెద్దోదంతో చెప్తాను. కమాన్, స్టార్ట్. 1 2. చూడు, నా కిందకి వినపడేటట్టుగా లెక్క పెట్టాలి. మైండ్ ఇట్. పైగా ఓకల్ ఎక్సైజ్ కూడానా? 4 7 11. దొరా, పోర్టు దొరా. షో మీ యువర్ టీత్. ఏంది దొరా? పళ్ళు చూపించరా.
పళ్ళు తోమేమా? రుద్దున్న దొరా దేని తొరుతున్నావు? రాయి పడుతా పేస్ట్ తొరుతామని నీకు ఎన్నిసార్లు చెప్పారా? చెప్పిండ్రు దొరా. ఇంకోసారి పేస్ట్ తో తోమ కూడా నా కళ్ళ ముందు కనిపించావో నీ పళ్ళు పీకేస్తాను. వద్దు దొరా, కాలు మొక్కుతా. ఆ. ఏమిటి ఏమిటా గుమగుమలు? ఏం పెద్దదినా? ఇంట్లో మసాలాల వాడకం మానమని చెప్పానా లేదా? మానేసాం కదా. మరెక్కడివి వాసనలు? పక్కింట్లోంచి అబ్బాబాబాబా, ఏమడిగినా నలుగురు ఏకకంఠంతో సమాధానం చెప్తారు. సౌండ్ పొల్యూషన్ కి సగం కారణం మీరే. వదినా, గణపతి అన్న ఉత్తరం రాశాడు. అనసూయ, వాడిని పడుకోబెట్టు. ఇప్పుడు వాడు నిద్రపోవాల్సిన టైం. ఏం చిన్నదినా, ఈ మధ్య మీ వారి మీద ప్రేమ తెగ పెరిగిపోయినట్టుందే. ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ నిన్నటి కంటే పెరిగిపోయింది. అంటే లోపాయికారిగా నువ్వే ఏదో తినిపించేస్తున్నావు అన్నమాట. అబ్బే, లోపాయికారిగా తనెలా తినిపిస్తుంది? నేనెలా తినిపించగలండి? అదెలా తినిపిస్తుంది? అదెలా తినిపిస్తుందంటే అదంతా నా చేతి మీదుగా జరగాల్సిందే. నువ్వేం కంగారు పడకయ్యా. ఆల్ రైట్. ఏం వదినా, అన్నయ్య ఏమని రాశాడు? ఈ వారం కూడా రావటం కుదరదంట. సిఈ గారి ఇన్స్పెక్షన్ ఉందంట. వెల్లుల్లి ఆవకాయ పంపమని రాశారు. వెల్లుల్లి ఆవకాయ వేడి దంచేస్తుంది. నిమ్మకాయ బద్ద నాలిక రాసుకోమని జవాబు రాయ్. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, ఇంటి ఆరోగ్యం అంతా వంటింటి మీదే ఆధారపడింది. కాబట్టి నేను చెప్పినట్టుగానే మీరు వంటలు వండాలి. ఇదిగో పెద్దదినా, బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు చూపిద్దుగా. ఇదిగో బ్రెడ్, జాము, రాగి జావా, నిమ్మకాయ రసం, మజ్జిగాను. సరేనా? దట్స్ రైట్. ఉప్పులు, కారాలు, మసాలాలు, మజాకాలు, నథింగ్ డూయింగ్. గుర్తుంచుకోండి. నా తండ్రి, ఇంకా 4 రోజులు పోతే అందరినీ కందమూలాలు తిని కాషాయ వస్త్రాలు కట్టుకోమంటాడు మన మరిది. అబ్బాబాబా, ఈ పారాడు ఒకటో ప్రాణాలు తింటున్నాడు. ఒరే లింగా, సరిగ్గా పారాడు వచ్చేసరికి మీ నాన్న బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. కొంచెం నువ్వన్నాడికి సర్ది చెప్పరా. చెప్పేదేం లేదండి, బాకీ కట్టాల్సిందే. అవయ్యా పాల బాలకోటి అంత బాకీ వెక్కిస్తున్నారా నన్ను? ఆగవయ్యా, కోపం తెచ్చుకోక మరి. మా బాకీ ఎక్కడికి పోతుంది గాని, ఇదిగా మా బాబాయికి నన్నే జీతాలందే. నీ బాకీ తీర్చాడా? ఆ విషయం చూసుకో మరి. నా జీతం సంగతి నీకెందుకురా? ఆ దామోదరం గాడిలాగా నువ్వు కూపీలు తీయడం మొదలెట్టావు. ఎవరా నా పేరు నాతో పెట్టుకోకండి. సుబ్బారాయుడు గారి ఇల్లు అయోధ్య అయితే ఇది కిష్కిందరా. దీనికంటే నరకం నయ్యనరా. నా దారిని నేను పోతున్నాను, మీరు తన్నుకు చావండి. అమ్మమ్మమ్మమ్మా 10 రౌండ్లు పూర్తయ్యా? 10 ఏమిట్రా, ఇవాళ 12. ఎరా రవి? అవును బాబాయ్, ఈ రోజు 12. అలా ఎక్కువగా చేసి ఎగ్జాక్ట్ అవ్వకూడదు. 10 అంటే 10 చాలు. నేను ఆ మాట అన్నానురా, కానీ వీడు ఊరుకుంటేనా ఇంకొకటి అంటూ నా ప్రాణం తీశాడు. ఇవాళ 12 అన్నాడు, రేపు 17 అంటాడేమో. అరగవురా? ఏమిటి అరగటమా? అదే ఈ వయసులో ఎక్కువగా రన్ చేస్తే కాళ్ళు అరిగిపోతాయరా బాబు అన్నాను. నీ స్కూల్ టైం నువ్వు వెళ్ళు. ఎరుగన్నను దయచూచదవో. టైం 9 అయింది, ఇంకా తమరు దయచేయలేదేమిటా అని చూస్తున్నాను. ఎరా వేమన గారు, నువ్వు రోజుకి ఎన్ని పరుగులు తీస్తావురా? ఇంత ఆరోగ్యంగా తెచ్చావు? నేనేనా? మా ఆవిడ చేతికి అందకుండా ఇంట్లో 24 గంటలు సందునా పరిగెడుతూనే ఉంటాను. ఇక మా పక్కింటో మా తమ్ముడు పెళ్ళాం మా దొడ్డోకి విసిరేసిన కుళ్ళిన టొమాటో కాయలన్నీ ఏరి ఈ పక్కింటో ఉన్న మా తోడల్లుడు గారి పూజా మందిరంలోకి విసిరేస్తూ ఉంటాను. ఇది క్రికెట్ బాల్. ఇక మా 4 ఇళ్ల చావిడిలో పిల్లలందరూ చేసే గోల భరించలేక వాళ్ళకంటే గట్టిగా అరుస్తాను. ఇది చాలదా? అయినా ఈ సైజుకెందుకు రాయ ఎక్సర్సైజు? ఏమైనా నువ్వు అదృష్టవంతుడిరా. ఏ విషయంలో? నీ భార్యకు నువ్వు దొరకకుండా పరిగెత్తే విషయంలో.